ఎందుకంటే మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు, ప్రతి మనిషిలోనూ 2 మనస్సులు ఉన్నాయ్యా, వాడు గమనించుకోవడం లేదు అన్నాడు వశిష్ఠుడు. చిదస్తి శరీరేఖ సర్వభూతమయాత్మిక చలోన్ముఖాత్మికైకాతు నిర్వికల్ప పరాస్మృత. చిదస్థికి శరీరేఖ, ఈ శరీరంలో ఇక, ఈ శరీరంలో చిత్ అస్థి. చిత్ అంటే చైతన్యం, చిత్కళానంద కలిక, అందులో ఉన్న చిత్ అదే. చిత్ తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి చిదానంద, చిదానందరూప శివోహం శివోహం. ఆ చిత్, ఈ చిత్ ఎటువంటిదో తెలుసా? మనలో జీవుడు రూపంలో ఉండేది అదే. కానీ దాన్ని మనం ఏం చేసాం తెలుసా? కింద తావత్తు పెట్టాం, పెద్ద ప్రమాదం, చిత్తమైంది అది. కింద తావత్తు పెట్టామంటే దానికి ఒక పీఠం పెట్టాం, కూచో, అది కూర్చోదు. కూర్చోవడం దాని లక్షణం కాదు, మనమే కూర్చోబెట్టాం. అది జగత్తంతా విహరిస్తుంది. చిత్ చైతన్యం, జగత్ చైతన్యం, అమ్మవారి యొక్క చైతన్యం అది. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ ఏం చేసాం? మనం ఒక పీఠం వేసాం, కింద తావత్తు పెట్టాం, కూర్చో అంటే ఇదే దేహం, ఇదే భార్య, ఇదే భర్త, ఏ పిల్లలు, ఇదే ఇక్కడే ఉండవు, ఇదే తావత్తు. చిత్తం అంటే స్టోర్ రూమ్. మనస్సుకు 3 దశలు ఉంటాయి. 1 మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తం. మనస్సు, బుద్ధి, చిత్తం అంటే మీరు నిఘంటువు చూస్తే అన్నిటికీ అర్థం ఒకటే. నిఘంటువులు వేదాంతం చెప్పవు. వేదాంతం ప్రకారం మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు. మనస్సు అంటే చైనా వద్దా, వెళ్ళడం వద్దా, చూడడం వద్దా, ఏమిటిది, దుఃఖమా సుఖమా, ఇదంతా మనస్సు. ఈ సంకల్పం వికల్పం ఉన్నంతకాలం దాని పేరు మనస్సు. పదార్థం ఒకటే, పేరు మారింది. చెయ్యాలి ఏమైనా సరే, కుదరదు, అప్పుడు బుద్ధి. అందుకే బుద్ధి లేదా అంటారు, మనస్సు లేదా అనరు. గమనించారు, ఏదైనా తప్పుడు పని చేస్తే మనస్సు లేదా అనరు, బుద్ధి లేదా అంటారు. అంటే నిశ్చయం చేసుకోలేవా? ఓ నిశ్చయానికి కట్టుబడి ఉండలేవా? ఏంటి మాటిమాటికి మారుస్తావు? అంటే మనం మనస్సుకు ప్రాధాన్యం ఇచ్చాం, బుద్ధికి వెళ్ళ. సంకల్పం వికల్పం పొందుతున్నంతకాలం అది మనస్సు. ఒక నిశ్చయానికి వచ్చాక అది బుద్ధి. నిశ్చయానికి వచ్చామండి, వెళ్ళాలి తెలుసుకున్నాం, వెళ్ళాం, చేయదలుచుకున్న పని ఏదో చేసాం, మంచి చెడ్డ ఏదైనా కానీ దాన్ని అక్కడ వదిలేయాలి. వదిలేయకుండా మనస్సులో జ్ఞాపకం పెట్టుకుని, ఎవరో మన ఇంటికి ఊరికే పలకరిద్దామని రాగానే పొద్దున్న ఏం జరిగిందో తెలుసా, ఏసా దెబ్బ అని చెబుతూ ఉంటాడు ఇక్కడ. ఇదే చిత్తం అంటే. ఎవడు చెప్పమన్నా, నేను చేసావు, నోరు మూసుకోవచ్చు కదా, గొప్ప అంటే ఈ జ్ఞాపకాన్ని స్టోర్ రూమ్లో పెట్టాడు. ఈ స్టోర్ రూమ్లో ఉన్న చిత్తం మరో జన్మకు కారణమవుతుంది. నువ్వు స్టోర్ రూమ్లో పెట్టకుండా ఉంటే మర్డర్ చేసినా కూడా ఫలితం నువ్వు అనుభవించక్కర్లేదని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. నాయం హంతి నహన్యతే హంతి ఇమాన్ లోకాన్ నాయం హంతి నహన్యతే. నీ కర్తవ్యంగా ఒక దేశం తరఫున ధర్మం కోసం నువ్వు యుద్ధం చేస్తే కొన్ని లక్షల మందిని చంపినా నీకు ఏ పాపము రాదయ్యా అన్నాడు. దేశం కోసం ధర్మం కోసం చేశాడు. కానీ అదే సైనికుడు 15 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చి అరుగు మీద ఖాళీగా కూర్చొని 71 వార్లో నేను ఏం చేశానో తెలుసో అని అన్నాడు అనుకో, అవతల వాడు ఏమంటాడు, అందుకే కాలు ఇరిగింది చూసుకో అంటాడు. ఇది జ్ఞాపకం. నువ్వు దేశం కోసం చేసావు, ధర్మం కోసం చేసావు, వదిలేయచ్చు కదా ఆ విషయాన్ని. 71 వార్ ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు నువ్వు? ఇదే జ్ఞాపకం అంటే. ఇది చిత్తం. అందుకే దానికి తాకింద తావత్తు పెట్టాడు. చిత్ వేరు, చిత్తం వేరు. ఈ ఒత్తి ఎప్పుడైతే పెట్టావు, ఒత్తి అంటే ఒత్తిడి కదా. ఇప్పుడు తెలుగు భాషలో ఒక విచిత్రం ఉంటుందండి, మీరు గమనించండి. తెలుగు పదమా కాదా అని గ్రహించడానికి ఒక లెక్క ఉంది. 2 దీర్ఘాలు ఓ చోట వచ్చాయంటే తెలుగు పదం కాదు ఇది. సంస్కృతం కానీ, పారసీకం కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ 2 దీర్ఘాలు ఓ చోట రావు. బాబీ, లాల్చీ, డాడీ, మీదే 2 దీర్ఘాలు ఓ చోట వచ్చాయంటే తెలుగు కాదు. తెలుగులో ఎప్పుడు ఒక దీర్ఘం వస్తే ఒక హ్రస్వం వస్తుంది. అంతేకాదు, తెలుగులో ఇంకోటి ఉంది, ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటుంది, వేరే అక్షరం ఉందంటే అది తెలుగు కాదు. అక్క, కుక్క, చెత్త, బట్ట, కుప్ప, కర్ర, రాకింద రావొత్తే, పాకింద బావొత్తే, చాకింద జావొత్తే, చక్రము అని కాకింద రావొత్తుందంటే అది సంస్కృతం. ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటుంది, 2వ ఒత్తు ఉందంటే సంస్కృతం. అక్షరం కింద వేరే ఒత్తు ఉండే పదాలు మనకు కొన్ని లేకపోలేదు. భాష విచిత్రంగా ఉంటుంది. ప్రొద్దు, క్రొత్త, ప్రొద్దు పొడిచింది. ప్రాత క్రొత్త, దాని కింద రావత్తు ఉంటుంది. పద్య కవులు ఇప్పటికే రాస్తే ప్రాత అని రావత్తు పెట్టి రాస్తారు. కొత్త అంటే కో కింద రావత్తు పెడతారు. పొద్దు పొడిచింది అని మనం అంటాం. పద్య కవి పద్యం రాస్తే ప్రొద్దు అని పో కింద రావత్తు పెడతారు. ఉంది, రావత్తు ఉంది, కానీ అది కాలక్రమంలో పోయింది. ఎందుకంటే తెలుగుకి సహజం కాదు వేరే ఒత్తు ఉండడం, అందుకే పోయింది. పలుకుబడిలో లేదు.
దీని మీద ఒక పెద్ద చలోక్తి ఉంటుంది తెలుసా. నేను అవధానం చేస్తుంటే అడిగారు, మన తెలుగు అక్షరాల్లో ఎందుకండి ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటుంది అన్నాడు. మనకి మనవాళ్ళనే తొక్కేయడం బాగా అలవాటు కదా అని చెప్పాను. తెలుగువాడు ఎప్పుడు తెలుగువాడినే తొక్కేస్తాడు, తమిళం వాడిని పైకి తీసుకొస్తాడు, కన్నడం వాడు పైకి తీసుకొస్తాడు, తెలుగు వాళ్ళందరినీ తెలుగువాడే తొక్కేస్తాడు. అందుకే మనకి జ్ఞానపీఠాలు 2, 3 వచ్చాయి, తమిళానికో 16 వచ్చాయి, 6, 7 వచ్చాయి, కన్నడానికో 6, 7 వచ్చాయి, మలయాళం వాళ్ళకో 10, 12 వచ్చాయి. మనకి రావండి, ఎవడు రానివ్వడు. ఎందుకంటే పాత జ్ఞానపీఠం వచ్చిన వాడిని కమిటీలో పెడతారు, బాబు ఈ సంవత్సరం ఎవరికైనా ఇవ్వదగిన వాళ్ళు మీ తెలుగునాట ఎవడు లేరండి అంత చెత్తకేంగని చెబుతారు. ఎందుకంటే ఎవరికి రావడం వీడికి ఇష్టం లేదు. అదే తమిళం వాడైతే నమ్మ తమిళ్ అని వేసేయమంటాడు వాడు. వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకు ఉందండి బలంగా. అది మనం నేర్చుకోవాలి. పైగా తొక్కేస్తాం. అందుకని నాకు ఒళ్ళు మడి చెప్పాను నేను, తెలుగు అక్షరం కింద తెలుగు అక్షరమే ఎందుకు ఉంటుందంటే మన వాళ్ళని తొక్కేస్తారు కదా. ఇది తేడా. అందుకని ఈ 2 చిత్తాల్లో వచ్చిన చిత్తం తాకిన తావత్తు పెట్టాక తొక్కేశావు. ఆ తొక్కకు జ్ఞాపకం పెట్టుకో, మంచి చెడ్డ చేసావు వదిలేసేయి. ఒకవేళ ఎవరన్నా వచ్చి మీరు చాలా బాగా చేశారండి, ఏదో భగవంతుడు దయ జరిగిందయా, అమ్మవారు మన శరీరాన్ని ఉపయోగించుకుంది, దర్శా తీసే. అలాగే ఏదన్నా ఏంటంటే మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యండి ఎలా చేశారంటే ఏదో జరిగిందయా, నువ్వు ఎందుకు నమ్ముతున్నావు దాన్ని, ఒకవేళ నమ్మేవా మంచిది, వదిలేయి, అది కూడా వదిలేయి. సన్మానం వదిలేయి, అవమానం వదిలేయి, సౌఖ్యం వదిలేయి, దుఃఖం వదిలేయి. అప్పుడు చిత్తం లేదు. చిత్తం లేనప్పుడు బుద్ధి ఉంది. ఆ బుద్ధి పరమేశ్వర పాదాల దగ్గర ఉంది. మనం శివుడు కాకపోతే ఏమవుతామండి. అంచేతే చిదస్థికి శరీరేక సర్వభూతమయాత్మిక. వశిష్ఠుడు చెబుతున్నాడు, రామచంద్ర ప్రతి మనస్సులోనూ 2 మనస్సులు ఉన్నాయ్యా, ఏ మనస్సుకు ప్రాధాన్యం ఇయ్యాలో నేర్చుకోండి. 2 ఆలోచనలు మనలో ఉన్నాయండి. చిదస్థికి శరీరేక, ప్రతి శరీరంలోనూ చిత్ పదార్థం ఉంది. ఎలా ఉంది? సర్వభూతమయాత్మిక. బ్రహ్మదేవుడు మొదలు పిపీలికం వరకు ఏ చిత్ పదార్థం ఉందో అదే ఉంది, సర్వభూతమయాత్మిక. అందులోనే చలోన్ముఖాత్మిక ఏకాతు ఒకటి. ఆ చిత్ పదార్థంలో ఒక శాఖ ఎప్పుడు ముందుకి తూకుతూ ఉంటుంది. వెళ్దామా, బయటికి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, సినిమా కూడా చూడవా, ఇక్కడ ఎందుకు కూర్చుంటావు, ఏంటిది, పోటీ పడదామా, ఎన్నికల్లో పోటీ చేద్దాం, ఎన్నాళ్ళు సర్పంచేనా, ఎమ్మెల్యే వద్దా, ఇది చేసే పని. ఇది చలోన్ముఖాత్మిక ఏకాతు, చాలా ఉన్ముఖాత్మిక, ఎప్పుడు చలిస్తూ ఉంటుంది. అది ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆ చలించనివాడు శివుడు, చలించే మనస్సు పార్వతి. ఆత్మాత్వం గిరిజామతికి సఖచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితికి. శంకరాచార్య శివమానస పూజా విధానం. ఆ మహానుభావుడు వంటి మహానుభావుడు ప్రపంచంలో ఇంతకుముందు లేడు, ఇంకోసారి పుట్టడండి. జగద్గురువు శంకరాచార్య. 153 రచనలలో, 72 స్తోత్రాలలో, 57 ప్రకరణ గ్రంథాలలో, 24 భాష్యాలలో ఆయన చెప్పని విషయం లేదండి అసలు. ఇంకెవడూ చెప్పడానికి ఏం లేకుండా చేశాడు. వ్యాసుడికి ఉంది ఆ పేరు, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. తర్వాత శంకరోచ్ఛిష్టం జగత్సర్వం. ఆయన చెబుతాడు ఈ విషయం. ఆత్మశివుడు, నీ మనస్సు పార్వతీదేవి అన్నాడు. మీకు ఇంట్లో కూడా గమనించండి, కైలాసంలోనూ అదే గొడవ. కైలాసంలో ఎప్పుడు శివుడు తపస్సులో ఉంటాడు. శివుడికి 2 భంగిమలండి. చేస్తే నటరాజు నాట్యం చేస్తాడు, లేదా హాయిగా తపస్సులో ఉంటాడు. కానీ పార్వతీదేవికి తోచాలి కదా, కాలక్షేపం ఉండాలి కదా. అందుకని ఆవిడ ఏం చేస్తుంది, ఆయన ఎప్పుడో తపో విరామంలో కాస్త కమండలంలోంచి ఒక్క నీళ్లు తాగుదామని, ఇగో నాకు ఒక సందేహం ఉంది, అన్ని వ్రతాల్లోకి ఏ వ్రతం గొప్పది, ఈవిడికి సందేహమా? ఈవిడ సర్వజ్ఞురాలు, ఈవిడికి సందేహం ఏమిటండి? అది సరదా మొగుండు మాట్లాడిద్దామని. నాకు సందేహం ఉంది, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, మీరు కాస్త ఖాళీ ఇవ్వడం లేదు, నాతో మాట్లాడటం మీకు ఇష్టం లేదు. ఈ ఉగారింపులు అక్కడ కూడా ఉన్నాయో, మా కైలాసమైనా ఒకటే కేసు. పాపం సర్లే ఏం కావాలి చెప్పాడు. నాథా అన్ని వ్రతముల్లోనూ ఏ వ్రతం గొప్పది అనగానే ఈయన కాస్త మూర్తి తుడుచుకొని కూర్చుని ఇవి అడిగింది కదా చెప్ప. దేవి, రత్నాచలము ప్రక్కనే అన్నవరం అనే వ్రతం కలదు, అక్కడ సత్యనారాయణ వ్రతం గొప్పది, అక్కడ నీ కోరికలన్నీ తీరును అని అన్నవరం వ్రత కథ అంతా శివుడు చెబుతాడు. గమనించండి, వ్రతాల్లో కదా ఏ వ్రతం గొప్పదో పార్వతికి తెలియదండి. గణపతి వ్రతకల్పం, సత్యనారాయణ వ్రతకల్పం, అనంత పద్మనాభస్వామి వ్రతకల్పం, మన పురాణ కథల్లో అన్నీ కూడా శివుడు చెప్పాడు, పార్వతి వింది. కారణం సంసారంలో కాలక్షేపం, అంతకంటే ఏం లేదు. సంసారంలో కాలక్షేపం. మగాళ్ళు ఎంత బిజీ పనుల్లో ఉన్నా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వంట చేస్తారని వాళ్ళని వదిలేయకూడదు. వంట చేస్తుంటేనే వాళ్ళ పక్కనే కాస్త ఉంచిన సరిగమల్లాగా 2 మాటలు ఏవో మాట్లాడుతుంటే కాస్త కూర ఎక్కువ చేస్తారు, కాస్త కాఫీ ఎక్కువ ఇస్తారు, మనకే మంచిది.
అందుకని ఇక్కడ కూర్చోవడమును మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు పొద్దున్న 8:30కే వంటింట్లోకి వెళ్ళిపోయి వారిని ఇంకా అవ్వలేదా 8:30కే ఎందుకంటే నేను పొలం పోవాలి ఎందుకంటే చేసేది ఏం లేదు ఇక్కడ మీకు పని ఏం లేదని మాకు ఇదో డైలాగ్ ఇటు ఊళ్ళో ఎప్పుడు 8:30కి ఆయన ఏదో ఆకలి వారిని ఇంకా అవ్వలేదా అనేవాడు 8:30కే ఆవిడ పని చేయాలా వద్దా ఇంతే కైలాసంలోనే ఇదేనండి స్త్రీ ఎప్పుడూ కాస్త కాలక్షేపాన్ని కోరుకుంటుంది బయటికి వెళ్ళాలని కోరుకుంటుంది నలుగురితో సాంగత్యాన్ని ఎందుకని ప్రకృతి స్వరూపం ప్రకృతి ఎలా ఉంటుంది నిరంతరం వికసిస్తూ ఉంటుంది వసంతంలో ఒకలా గ్రీష్మంలో ఒకలా వర్ష ఋతువులో ఒకలా హేమంతంలో ఒకలా శిశిరంలో ఒకలా ఉంటుందమ్మా ఆత్మ ఎలా ఉంటుంది ఎప్పుడు ఒకలాగే ఆకాశం ఆత్మ అంటే ఆకాశం అర్థమైతే ఆత్మ అర్థం ఆకాశం ఎలా ఉంటుంది ఒకలాగే ఉంటుంది మబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సూర్యచంద్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఏమొచ్చి ఏం వెళ్ళిపోయినా ఆకాశం ఒకలాగే ఉంటుంది ఆత్మ ఎప్పుడు అలాగే ఉంటుంది మనస్సు ఎప్పుడు ప్రకృతిలాగా పార్వతీదేవిలాగా బయట సాంగత్యాన్ని కోరుకుంటుంది ఇది అర్థం చేసుకుంటే అఖిల సంసారాలు మధురంగా ఉంటాయండి జస్ట్ అడ్జస్ట్మెంట్ అంతకంటే ఏం లేదు కాసేపు ఆగు ఆవిడకి ఆ కథ ఏదో చెప్పు ఆవిడతో కాసేపు మాట్లాడు అయిపోయింది తర్వాత వీళ్ళు 2 బోర్డు పనులు ఉంటాయి ఏమిటో నేను ఆపేశాను వెంటనే వాళ్ళు అంటారండి ఆ మాట ఆ పని జయం అవుతుంది ఎప్పుడు ఏదో ఒకటి సోది కదుపుతూనే ఉంటావు ఇక్కడ నాకు బోర్డు పనులు ఉన్నాయి నేను బయటికి ఏం లేదు అధమ రాజకీయాలు తప్ప ఏమన్నా జరగొట్టడం తప్పితే వేరే రాజకీయం ఏం లేదు ఇక్కడ ఆవిడ అంతకంటే విసుగొచ్చి ఇదివరకు ఏదో మాట్లాడుకుని తిట్టుకుని ఇప్పుడు అలా లేదండి వాళ్ళ కాలక్షేపాలు వాళ్ళకు ఉన్నాయి అసలు బయటికి వెళ్ళే మొగుడిని ఆపేవాళ్ళు లేరు ఎందుకంటే వాడు వెళ్ళిపోవడమే వాళ్ళకి మంచిది ఫోన్కి వెళ్ళుకుంటూ కూర్చోవచ్చు వాట్సేపాయ విద్మహే లైకాయ ధీమహి డిజ్లైకాయ ధీమహి తన్నో ఫోను ప్రచోదయాతు శుభ్రంగా వీళ్ళు మంచం మీద పడుకుని వేసుకో వరుసగా మెసేజ్లు అక్కడి నుంచి అనుమానాలు అపార్థాలు మొత్తం స్టార్ట్ ఇప్పుడు ఎవడు మొగుడిని ఆపట్లేదమ్మా అలాగా మా కాలక్షేపం వెళ్ళిపోవడమో మాకు మంచిది వాంట్ దట్ గో నీ రాజకీయం ఏదైతే నా రాజకీయం నాకు ఉంది ఇక్కడ నీతో నాకు కాలక్షేపం ఏం పర్లే సంసారాలు విడిపోతున్నాయమ్మా ఖచ్చితంగా ఫోన్ కారణంగా లేనిపోని కాలక్షేపాలు పెట్టుకుని ఎవడో పనికిమాలిన వాడు పరిచయం అవుతాడు ఇక్కడ ఇంకా అదే అటు 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 లంకె ఏర్పడగానే అనుబంధం పెరగగానే ఇటు నాశనం అయిపోయింది ఇక్కడ ఎందుకండి పేపర్లో ప్రతిరోజు ఒక వార్త వస్తుంది ప్రీతితో బంధం భర్త హత్య ప్రతిరోజు ఒకటి వస్తుందండి కర్మకాలినట్టు ఏడాది బట్టి ఎందుకు వస్తున్నాయండి పిచ్చి పిచ్చి స్నేహాలు పెరుగుతున్నాయి అనవసరంగా అక్కడి నుంచి వాడెవడో కాస్త స్వీట్గా వాడు పెళ్ళాంతో మాట్లాడు దీంతో మాట్లాడతాడు అలాగా ఆ మాత్రం జ్ఞానం ఉండదు వీడికి నా మొగుడు ఎప్పుడు నాతో ఇలా మాట్లాడమ్మా వాడు పెళ్ళాన్ని అడుగోశారు వాడి నెంబర్ కాదు వాడు పెళ్ళా నెంబర్ తీసుకో ఆవిడ చెబుతుంది కథ అంతా మా ఓడ ఆడికి ఎప్పటికీ 4 అయ్యారంటుంది నమశివాయ ఇది జరుగుతుందమ్మా వాస్తవాలు చెప్పడమే నాకు అలవాటు సంసారాలు విడిపోతున్నాయి మొత్తం ఇక్కడ అక్కడి నుంచి నీ గొడవ లేదా నీ కూడా నా గొడవ లేదా అంతే ఎందుకండి తోసుంటా కానీ పార్వతీ పరమేశ్వరుల కాలక్షేపం అలా లేదే ఆవిడేదో ఒక కథ అడిగేది ఈయన చెప్పేవాడు కథాసరిత్సాగరం 2000 కథలన్నీ శివుడు పార్వతికి చెప్పినవి బృహత్ కథామంజరి 5000 కథలన్నీ శివుడు పార్వతికి చెప్పినవి ఎందుకున్నా ఇలాగా భార్యాభర్తలు అలా కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఏం అక్కర్లేదమ్మా ఆవిడ అలా మంచం మీద పడుకుంటుంది లేదా కూర్చుంటుంది ఈయన పడుకుంటాడు ఏం పర్వాలేదు ఒకడు కుర్చీ వేసుకుని పక్కన కూర్చోండి కాసేపు పలకరించండి ఏదో చెప్తారు మా చిన్నప్పుడే అని ఏదో మాట్లాడతారు ఇక్కడ 9వ తరగతిలో స్నేహితురాలు గురించి విను 10 నిమిషాలు విను ఓపికగా సంతోషించేస్తారు బ్రహ్మాండంగా ఇంకెక్కడికి బయటికి వెళ్ళి ఆలోచన చేయరు అసలు దీనికోసం తగాదా పెట్టేసుకుని సోదని అదేని ఇదేని గొడవలు పెట్టిస్తే ఎక్కడ నిలబడతాయి ఇదే రకంగా అత్తాకోడళ్ళు అప్పచెల్లెళ్ళు తల్లి కూతురు ఎవరైనా ఉండొచ్చునండి కాస్త మాట సాయం నలుగురు మనుషులు కూర్చొని మాట్లాడుకోకపోతే సంసారం ఎందుకు అది పార్వతీ పరమేశ్వరుల దాంట్లో ఉంది అందుకని ఆ మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ చెబుతున్నాడు స్వయంగా శివుడు వశిష్ఠుడికి చెబితే వశిష్ఠుడికి రాముడికి చెబితే ఆ సందర్భం నేను మీకు చెబుతున్నా అంతకంటే ఎలా చిదస్థికి శరీరేక చైతన్యం అనేది అందరిలో ఒకే రూపంలో ఉందయా సర్వభూతమయాత్మిక అందులో ఒక రకం చైతన్యం ఏం చేస్తుందంటే చలోన్ముఖాత్మికైకాతు ఒకటి ఎప్పుడు చలిద్దామా ఎప్పుడు ముందుకెళ్ళిపోదామా ఎప్పుడు దేంతో సాంగత్యం పెట్టుకుందామా టచ్ అని చూస్తూ ఉంటుంది రెండో చైతన్యం ఎలా ఉంటుంది నిర్వికల్ప పరాస్మృత ఏ వికల్పము లేకుండా ఏ సంకల్పము లేకుండా ప్రశాంతంగా చిదానందరూప శివోహం అన్నట్టు ఉంటుంది దీనికి స్త్రీ పురుష భేదం లేదు ఎవరైనా ఆలోచించుకోండి మన మనస్సు ఎప్పుడు ఒక్కొక్కటి బయట సాంగత్యాన్ని కోరుతుంది రాగద్వేషాల్లో పడుతుంది ఇంకోటి లోపల ఎందుకా చెత్త అంతా పని లేక వాళ్ళు పూజ చేసుకోరాదా శుక్రవారం కూడాను అని లోపల హెచ్చరిస్తూ ఉంటుంది ఈ 2 మనస్సుల్లో నువ్వు ఎటు ఉన్నావు యువర్ స్టాండ్ ఈజ్ ఇంపార్టెంట్
అక్కడ మనం ఆత్మరూపంలో ఉండి ఈ రెండు రకాల చలనాల్లో మనం ఎటుండాలో నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అనుభవంలో ఉన్న విషయాన్ని నేనే ఇష్టదైవం కావ్యంలో పద్యంలో పెట్టా. నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా పరమేశ్వర నా మనస్సు విషయంలో. ఏ చిత్తం అది ద్వేషరాగములతో ఇట్టట్టునుగాడును, ఏ చిత్తం అది ద్వేషరాగములతో ఇట్టట్టునుగాడునో ఆ చిత్తమ్మే భవత్పదాబ్జములకై ఆత్రంబుగా చూచు. ఏ చిత్తంబది ద్వేషరాగములతో ఇట్టట్టునుగాడునో ఆ చిత్తంబే భవత్పదాబ్జములకై ఆత్రంబుగా చూచు. నేనే చిత్తంబనో ఏది నీవగుదువో, నేనే చిత్తంబనో ఏది నీగదు నీవగుదువో ఏమాత్రముందెల్వను ఓ వాచాగోచరమైన తత్వమ, ఓ వాచాగోచరమైన తత్వమ భవత్ప్రాగల్భ్యము ఏమంశనన్. ఇది అందరికీ అనుభవంలో ఉండే మాటమ్మా. ఒకసారి మన మనస్సు రాగద్వేషాలకు లోనవుతుంది. చెయ్యాలి ఏదో ఒకటి నన్ను అన్నాక నేను ఎందుకు ఊరుకోవాలి ఏంటి, అసలు మా వంశం అంతా లోకువైపోయింది, ఇలాగ ఊరుకుని చేతకానివాడని ముద్ర వేసేసారు, ఇలా ముందుకు దూకుతూ ఉంటుంది. వెంటనే ఇంకోటి ఎందుకు వచ్చిన గొడవ, పడ్డావు కదా ఇంతకాలం, ఇప్పుడు 60 ఏళ్ళు దాటే ఇప్పుడు కూడా ఇవన్నీ అవసరమా అని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. రెండు సంఘర్షణ మన మనస్సులోనే జరుగుతుంది. అప్పుడు నువ్వు ఏ పక్షం వహించావు అన్నదాన్ని బట్టి జీవితం ఉంటుందండి. అది నీకు ఛాయిస్తుంది. ఏ చిత్తం అది ద్వేషరాగములతో ఇట్టట్టునుగాడును ఆ చిత్తమ్మే భవత్పదాబ్జములకై ఆత్రంబుగా దోచు. ఈలోపు మనకి లలితా సహస్రం పారాయణ చేసుకునే సమయం అయిందనుకో, వెంటనే మనస్సు ఏముంటుంది, ఎందుకు ఇప్పుడు 6 అయింది కూర్చొని అమ్మవారి దగ్గర చదువుకోవచ్చు కదా, ఏదో గొడవంతా ఎందుకు అంటుంది. అంటే అది మారింది. ఈ రాగద్వేషాలకు లోనైంది మనస్సే, లలితా సహస్రం చదువుకొని చెబుతున్నది మనస్సే. అప్పుడు మనం ఎటువైపు దూకండి, రోజు చేసాం పారాయణ, ఏం చేసింది అమ్మవారు నాకు ఇక్కడ తోసేసాం, అప్పుడు మళ్ళీ అది వచ్చింది పైకి. ఈ ఘర్షణ దాన్నే యోగ వాసిష్టంలో చెబుతారండి. ఆ ఘర్షణ ఎలాంటిదో తెలుసా, ద్వౌ హుడావి వయుధ్యేతే పురుషార్థ సమాసమౌ ద్వౌ హుడావి వయుధ్యేతే పురుషార్థ సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్ర అల్పబలీయసి. ఈ మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలకు లోనయ్యే మనస్సు ఒకటి, ఆత్మనిష్ట కోరుకునే మనస్సు ఒకటి. ఈ రెండు పొట్టేళ్లాగా ఢీ 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 అని కొట్టుకుంటాయండి. పొట్టేళ్ల పందెం మీరు గమనించండి. జిల్లా కోడి పందాలకి ప్రసిద్ధి కాదు, పొట్టేలు పందాలు చాలా బాగుంటాయి. కోడి పందాలకి పొట్టేలు పందాలకి తేడా ఏమిటో తెలుసా, కోడి పందాల్లో కోడి పారిపోతుంది. పారిపోయిందా అని పెంచినవాడు కూడా కోపపడతాడు, దీనికి అనవసరంగా జీడిపప్పు పెట్టాం అంటాడు. కోడి పారిపోతుందండి. పొట్టేలు పందాల్లో పొట్టేలు పారిపోదండి, దాని తల బగలాలి లేదా దీని తల అయినా బగలాలి, తేడా అది. దాన్ని తీసుకున్నాడు యోగ వాసిష్టంలో. పొట్టేలు పందాలు చూడవయ్యా మనస్సు అర్థమవుతుంది. ప్రాక్తనశ్చ ఐహికశ్చైవ పూర్వజన్మ కర్మ, ప్రస్తుతం నువ్వు చూపించేటువంటి భగవత్ పూజలో శ్రద్ధ, ఈ రెండు ఢీ 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 కొంటూ ఉంటాయి. నువ్వు ఏది గెలుస్తుంది, శామ్యతి అత్ర అల్ప బలీయసి, బలం తక్కువగా ఉన్నది ఓడిపోతుంది, బలవంతమైంది గెలుస్తుంది. అంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మనిష్ట వైపే, దైవ పూజ వైపే, పారాయణ వైపే నీ మనస్సును మళ్లించుకోగలిగితే, రెండోది కోడి పందాల్లో కోళ్ళే పారిపోతుంది, దాని తల పగిలిపోయింది పొట్టేలు కూడా. అంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉందండి. అందుకే వివేకానందుడు చాలా ధైర్యంగా యువర్ డెస్టినీ ఈజ్ యువర్ హ్యాండ్స్ అన్నాడమ్మా. నీ ప్రాక్తన కర్మ, ప్రస్తుత కర్మ, నీ జీవితం అంతా నీ చేతిలో ఉందయ్యా, అనవసరంగా తోసేయకయ్యా అని చెప్పాడండి. మనం చాలా వాటికి నీరసించిపోయా ఉంటామంటే ఆ కర్మ అలా ఉంది, ఏం లేదు, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి జరిగింది, నువ్వు ఒప్పుకోకపోతే జరగదు. 10వ తరగతి కుర్రాడు బండి అడిగితే తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారమ్మా. మాతాపితరులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం, ఇవ్వమని చెప్పలేరా అండి? వెంటనే మనస్సులో ఘర్షణ ఏమిటో తెలుసా, వాడు 14 ఏళ్ళు లేవు వాడికి, వాడు బండి అడుగుతాడా, నువ్వు ఇచ్చేస్తావా? వాడికి లైసెన్స్ ఇస్తారా? హైదరాబాద్లో దొరుకుతున్న కేసులన్నీ ఇవే. 14 ఏళ్ళ కుర్రాడికి ఇచ్చేస్తాడు, వాడు ఎవడో గుద్దేస్తాడు. అందుకే ఈ మధ్య పోలీసులు ఏం చేశారంటే పిల్లల్ని పిలవట్ల, తల్లిదండ్రులు పిలిచి వాయిస్తున్నారు గట్టిగా, మీరు ఎందుకు ఇచ్చారండి? మాకు ఒక్కగానొక్క కొడుకండి, మహావిష్ణువు కూడా ఒక్కగానొక్క కొడుకే, వాడు బండి ఇవ్వలేదు. గారాబాలు. ఇటువంటి అప్పుడే కొడుకు బండి అడుగుతాడమ్మా.
వెంటనే ఇంట్లో తల్లి మమకారం కొద్దీ ఏం వాడికి ఇవ్వకూడదా, వాడు ఏమన్నా అడిగాడా, నువ్వు మూసుకో, వాడు మూసుకుంటాడు. ఇది మగాడు చేయాల్సిన పని ఇది. అప్పుడు వాడు మగాడు అనబడతాడు, లేదా చేతకాని వాడు అనబడతాడు. నేను ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో. ఏం చేస్తానంటాడు వాడు. వెంటనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మంచిది, పిలిచి వెంటనే ఎంత కావాలరా, మళ్ళీ రాకుండా ఉండడానికి ఎంత కావాలరా అని అడిగి ఇచ్చి పంపించాలి. వాడు ఎక్కడికి వెళ్ళడమ్మా, మేనమామ ఇంటికి వెడతాడు. మనకి ప్రథమ శత్రువు బావమరిది. వెంటనే ఆదరించేవాడు ఆయనే కదా. మీ బావ మీ నాన్న అంతేరా, నువ్వు రామా ఇంటికి, అక్కడ ఏదో గొప్పవాడు అయినట్టు. వీళ్ళ అబ్బాయిని అడిగితే చెప్తాడు ఈయన సొగసం. వెళ్ళి మేనమామ వింటూ ఉంటాడు. లోకువా ఆయన దాచిపెడతాడు. బావగారు అసమర్థులను నిరూపించాలి. నువ్వు కోపడ్డావు, మరి మా ఇంటికి వచ్చాడు, మరి నీ కొడుకుని నువ్వు కోపడవా? ఇదండి ఈ పాట నిర్ణయించుకోలేరండి తల్లిదండ్రులు. బండి ఎలా ఇస్తారండి? ఇంకోటి ఉంటాడు మరీ సాహసం, నేను ఊరేసుకుంటా. మంచిది వేసుకో, నువ్వు పోతే ఇంకొకడే వేసుకో. తాడు కావాలా, గట్టి తాడు తీసుకో, నేను ఇవ్వను. ఇదండి నిలబడవలసింది. ఈ నిర్ణయం తీసుకోవట్లేదమ్మా. ముఖ్యంగా ఆడవాళ్ళని అన్న ఈ విషయంలో మగవాళ్ళనే అంటాను నేను. ఏమైపోయింది మగతనం, ఏమైపోయింది పౌరుషం? కొడుకుల దగ్గర ఎందుకండి బానిసల్లా ఉంటున్నారు ఇక్కడ. అదే అధర్మం అయినప్పుడు, ప్రభుత్వ నిబంధన ప్రకారం తప్పైనప్పుడు మనం ఎలా ఇస్తామండి? నేను ఇవ్వనని చెప్పాలి. నీకు 18 ఏళ్ళు దాటవలసిందే, లైసెన్స్ రావాల్సిందే, అప్పుడే బండి కొంటా. నేను కొన్న ఈ లోపు ఏమైనా చేతి చేసుకో, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నేను పుట్టలేదనే అనుకుంటాను, నువ్వు పుట్టలేదనే అనుకుంటా. ఇటువంటి తండ్రి ఈనాటి సమాజంలో ఉంటే కొడుకుల వల్ల యువకుల వల్ల జరిగే అనేక అరిష్టాలు ఆగిపోతాయమ్మా, ఆగిపోతాయి అనువాదం ఏం లేదు అక్కడ. వీళ్ళు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ. వీడు బండి వేసి కెడతాడు, పైగా వీడు ఒక్కడెడతాడు, ఆ సంత ముగ్గురిని ఎక్కించి కెడతాడు వీడు. అందులో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు. విత్తం కొద్ది వైభవం, ఎవరినో గుద్దేస్తాడు. అక్కడి నుంచి 100 కేసులు. ఇప్పుడు వెళ్లాల్సింది ఎవడు? తండ్రైన తల్లిని పిలవరండి, ముందు తండ్రిని పిలుస్తారు. కేర్ ఆఫ్ అని తండ్రి పేరు రాశారు ఇక్కడ, తల్లి పేరు రాయరు పోలీస్ స్టేషన్లో. ఈయన పిలుస్తారు. తలంచుకోవాలా వద్దా? నేనెవరో, ఏం చేస్తావు చేసుకో. ఇది చెబుతున్నది ఇక్కడ యోగ వాసిష్టం. ప్రాక్టికల్ యోగ వాసిష్టం అంటే ఇదమ్మా. ఇది వేదాంతం, ఏదో వెర్రి వేదాంతం 70 ఏళ్ల తర్వాత వినేది, ఇంట్లో కూర్చొని చదువుకునేది కాదండి. తక్షణమే ఈ సభ విడిచిపెట్టిన తక్షణమే మీరు నేను ఆచరించవలసిన వేదాంతమే నేను మీకు చెబుతున్నా. ప్రాక్టికల్ ఫిలాసఫీ. కూడనిదాన్ని కూడదని చెప్పండి. ఎందుకు అంగీకరిస్తున్నారు? అనేక అనర్థాలు జరుగుతాయి. పోలీసులు ఎలా కాపాడుతారని హైదరాబాద్ అంతా ఇదే సమస్య. డ్రంక్ అండ్ డ్రైవ్. అందులో అబ్బాయిలు కాదమ్మా, అమ్మాయిలు పట్టుబడుతున్నారు. పట్టుబడిన వాళ్ళు ఏమంటారు సార్, మా నాన్న ఎవడో తెలుసా, గొమ్మె కొట్టేయాలి పోలీసు వెంటనే. కొట్టడానికి లేదమ్మా, వాళ్ళ నాన్న వస్తాడు అక్కడికి, ఓ ఎమ్మెల్యే వస్తాడు, ఒక ఎంపీ వస్తాడు, ఒక నాయకుడు వస్తాడు, వాడు కొడుకుని కూతుర్ని విడిపించుకొని పోలీసులను కోప్పడి పెడతాడు. ఇంకా చట్టం ఎక్కడ మిగులుతుంది? పోలీసులు పడుతున్న బాధ ఇది. అందుకని వాళ్ళు ఏం చేశారు, వదిలేవా మందేం పోయిందే, ఎవడో పూటకటి కాణాలు లేని పేదవాడు ఉంటాడు, వాడిని పట్టుకో లోపలేసి. వాళ్ళు లోకు కదా మరి. భగ్యవంతునకేదైనా బాధ లేదు. మళ్ళీ హరిశ్చంద్రే. దొంగతనములో దొరతనములో ధరణిపై దొంగతనములో దొరతనములో భాగ్యవంతునకి ఏదైనా బాధ లేదు. పేదవాని నిరుపేద గబ్బినంత దొంగ సొమ్మనుట గబ్బురంబే. దొంగతనాలు చేసినా దొరతనాలు చేసినా డబ్బు ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా చలామణి అవుతుందయ్యా. పేదవాడు ఎవడన్నా వాడికి అందమైన భార్య ఉన్నా ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చామంటారు అందరూ. నీకింతగా అందమైన భార్య ఎలా దొరుకుతుందిరా అంటారు. నా అదృష్టం కొద్దీ నాకు దొరకకూడదా అని హరిశ్చంద్రుడు అన్నాడమ్మా, దేశాన్ని పాలించిన రాజు. అది ఆ సమాజం కృతయుగం నాటి కథ ఇప్పటికీ నడుస్తుంది. దాన్ని ఛేదించడం మన చేతుల్లో ఉందండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి చేతుల్లో ఉంది. పారిపోవద్దు సమస్య నుంచి, ఎదిరించండి, నిలబడండి. పైగా మీరు ఏం చేయగల, కూర్చోండి అలాగా. మీరు నగ ధీరా, కదలొద్దు, మాట్లాడొద్దు. ఏం జరుగుతుందో చూడండి, డబ్బులు ఇవ్వకండి. ఫైనాన్షియల్ కటింగ్. యువతరం దుర్వ్యసనాలకు లోను కాకుండా ఉండాలంటే ఫైనాన్షియల్ కటింగ్. మొత్తం కార్డులు మాయం, క్రెడిట్ కార్డులు మాయం, డెబిట్లు మాయం, వాడి పేరు అకౌంటే ఉండదు. నోరు మూసుకో, మేమనో నాన్నో అడుగు తీసుకో, అంతే. అమ్మకి నాన్న, నాన్నకి అమ్మ కూడా గట్టిగా చెప్పే, లేకపోతే వీళ్ళలో లీకేజీలు ఉంటాయి కొన్ని ఇక్కడ. లేదా కుర్రాడు చెడిపోతున్నాడు ఇక్కడ, అబ్బాయిలు ఏమిటి అమ్మాయిలు కూడా చెడిపోతున్నారు ఇక్కడ. దీనికి వేదాంతం ఒక్కటే మార్గం అండి. సామాజిక సంస్కరణ అనే ఇంజన్కి ఇంధనం ఏదంటే వేదాంతం అని చెప్పాడు వివేకానందుడు. వేదాంతం వంట పట్టిన మనిషి ఇంట బయట పరమధైర్యంగా ఉంటాడు. ఎవరికైనా ధర్మమే చెబుతాడు. ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరి మీద ప్రేమ కూడా లేదు. ఉన్నది ఒకే ఒక భావం, దైవ భావం, అంతే లెక్క.
ఇష్టం ఉంటే ద్వేషం వస్తుందండి, ఇష్టం లేనప్పుడు ద్వేషం కూడా రాదు. అంచేత నాకు ఎవరి మీద ఇష్టం లేదని కూడా చెప్పొచ్చు హాయిగా. ఇష్టపడాల్సిన అవసరం కూడా మనకేం లేదు, కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చేయవలసిన పని ఏదో చేస్తాం. ఇక్కడ కరెంట్ లైట్లు వెలుగుతున్నాయి, ఇష్టపడి వెలుగుతున్నాయా? వెలిగించాం, వెలుగుతున్నాయి. ఆ కెమెరా చిత్రిస్తోంది, ఇష్టపడి చిత్రిస్తోందా? చిత్రించాలో చిత్రిస్తోంది. ఈ మైకు నా మాటలన్నీ లాగి మీకు ఇస్తుంది, నా మీద ప్రేమతో ఇట్ నాట్ లవ్స్ మీ అది అందిస్తుంది. యంత్రంలాగే పని చేయాలి. ఆధ్యాత్మికతలో యంత్రంలాగే పని చేయాలి. ఒక యంత్రంలాగే నా పని నేను చేస్తా. మీ యందు నాకు ద్వేషము లేదు, ప్రేమ లేదు, పొండవతలకే. ఇది యజమాని మాట్లాడవలసిన మాట. అప్పుడు సక్రమంగా నడుస్తుంది. కుటుంబమైనా, రాజకీయమైనా, దేశమైనా. ధర్మాన్ని బట్టి మనం వ్యతిరేకిస్తే వేరే విషయం. కులాన్ని బట్టి వ్యతిరేకిస్తాం, మతాన్ని బట్టి వ్యతిరేకిస్తాం, పార్టీని బట్టి ఇవన్నీ మానై. ధర్మాన్ని బట్టి మాత్రమే వ్యతిరేకించమని చెబుతోంది యోగ వాసిష్టం. అంచేత ఇప్పుడు ఇది చలిస్తూనే ఉంటుంది. ఇంకోటి నిర్వికల్ప పరాస్మృత. ఒక చిత్తం రాగద్వేషాలతో కొట్టుకుంటుంది, ఒక చిత్తం వద్దు వద్దు వద్దు, లోపలికి చూడు లోపలికి చూడు, ప్రశాంతంగా ఉండు, నీకు ఎందుకు గొడవ అంతా అని చెబుతూ ఉంటుంది. అంచేతనే ఏమంటున్నాడంటే ఇక్కడ భక్తుడు, ఏ చిత్తంబది నేనగుదునో నువ్వే చిత్తమువో నాకు తెలవడం లేదయ్యా పరమేశ్వర. వచాగోచరమైన తత్వమ భవత్ ప్రాగల్భ్యముహించదన్.